అమ్మాయి నా గురించి ఎంత బ్యాడ్గా అనుకుని ఉంటుందో కూడా నాకు అర్థం కావట్లేదు. అమ్మాయి లాస్ట్ మెసేజ్ కూడా చూడలేదు పెడితే. చూడండి. సరే అయినా ఏం తప్పు చేసి వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నాయి కదా రెడ్ హార్ట్ చెప్పడం ఏందే ఇది. ఇంకో ఈమెకి పెట్టుకున్నావు రెడ్ హార్ట్. ఈమెనేమో ఆమె ఏమన్నది రాధిక సన లేరు కదా వాళ్ళు వచ్చాక వెళ్దామని అంటే లేదు ఇప్పుడే రా ఒక్కదానివే రా ఓకేనా అంట. ఒక్కదాన్ని వస్తే ఏం చేస్తాడో మరినా. నార్మల్ ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడతారు? ఎవరు ఫ్రెండ్స్ ఇట్లా ఎవరు మాట్లాడరు. అరే ఊరినే టైం పాస్ కూడా మాట్లాడతారే. ఎప్పటి నుంచో ఫ్రెండ్ నాకు. ఎప్పటి నుంచో అయితే మన చాటింగ్ కొత్తగా ఎందుకు ఉంది? కొత్త ఫోన్ చాటింగ్ మీ బాడీకి మీరు పానీపూరికి వెళ్ళి తినేసి వద్దామంటే తప్పు కాదు. అమ్మాయి చెప్తుంది కదా నేను చాలా నేను మరి మరి చెప్పు ఆన్సర్. ఏం ఆన్సర్ చెప్పాలి? ఫ్రెండ్ నా ఫ్రెండ్ అంతే. ఇప్పటి వరకు నాకు దాని మీద డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద డౌట్ ఉంది. డౌట్ మళ్ళీ నేను తిరుగు చెల్లాని ఏమేమి అవసరం లేని టాపిక్ కూడా పెట్టుకున్నాను నేను చెప్పేది. మాట్లాడతా ఎవరిది తప్పు లేదు కాబట్టి ఇంత వణుకుతున్నావు. తప్పు లేదు. సిగ్గుశరం లేదు. సిగ్గుశరం గురించి మాట్లాడద్దు అర్థమైందా? సో హలో గైస్, ఈరోజు వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే మొన్న లాస్ట్ వీడియో అయితే చూసిరు కదా భార్గవి. సో ప్రసాద్ వాళ్ళ ఫ్రెండ్ అని ఇంట్రడ్యూస్ చేసి లాస్ట్కి బయటికి వెళ్తాము మేము ఒక 2 hours ఈ అమ్మాయి లగేజ్ పెట్టుకో అది అని చెప్పేసి చేసిరు. అది నేను సడన్గా సీరియస్ అయ్యేసరికి వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇది ప్రాంక్ అది అని చెప్పారు. కానీ ఈరోజు నేను ప్రసాద్ ఫోన్లో మెసేజెస్ చూస్తే అయితే అది ప్రాంక్ లాగా లేదు. మొన్న చేసింది ప్రాంకా లేకపోతే నేను సీరియస్ అయినందుకు ప్రాంక్ అని చెప్పిరా తెలీదు. ఆ అమ్మాయితో మెసేజ్ కొంచెం డిఫరెంట్గా చేసిండు. నేను ఈరోజు ఫోన్ తీసుకొని చెక్ చేసేసరికి అది అనేది బయట పడ్డది. మీకు కూడా చూపిస్తా ఎట్లా చేసిండు అన్నది. ఆ అమ్మాయి నా గురించి ఎంత బ్యాడ్గా అనుకుని ఉంటుందో కూడా నాకు అర్థం కావట్లేదు. అమ్మాయి లాస్ట్ మెసేజ్ కూడా చూడలేదు పెడితే. చూడండి. హాయ్ బారు అని పెట్టిండు. చెప్పు ప్రసాద్ ఏం చేస్తున్నావు? కూర్చున్నా. నువ్వు ప్రసాద్ ఖాళీనే తిన్నావా? లేదు ఇంకా నువ్వు తినలేదని నేను ఈయన తినలేదని నేను కూడా తినలేవని చెప్పేసి ఆ అమ్మాయి మీద ఏమో ఆమెనేమో జోకా అని అంటే అరే నిజంగా సరే కానీ రాధిక ఏం చేస్తుంది? సరే కానీ రాధిక ఏం చేస్తుంది? లేదు బయటకు వెళ్ళింది సనా రాధిక ఇద్దరు. ఓకే బాయ్. పానీపూరికి వెళ్దాం వస్తావా అంట. ఈమె ఆగు పానీపూరికి వెళ్దామా వస్తావు అనంట. ఈమెనేమో ఆమె ఏమన్నది రాధిక సన లేరు కదా వాళ్ళు వచ్చాక వెళ్దామని అంటే లేదు ఇప్పుడే రా ఒక్కదానివే రా ఓకేనా అంట. ఒక్కదాన్ని వస్తే ఏం చేస్తాడో మరినా. ఒక్కదానివి రా అని చెప్పేసి మెసేజ్ పెట్టినావు. అమ్మాయి ఇంకా మెసేజ్ కూడా చూడలేదని అంటే అమ్మాయి ఏమనుకుని ఉంటుంది? ఎవరైనా ఇట్లాంటి మెసేజ్ కూడా చేస్తారా? మొన్న ప్రాంక్ అని చెప్పి అమ్మాయి ఫ్రెండ్ అని చెప్పి ఇట్లా చాటింగ్ చేస్తారా? బారు రెడ్ హార్ట్ ఫ్రెండ్ పెట్టుకోరా రెడ్ హార్ట్ లో. ఎవరు ఫ్రెండ్ కా? ఏ ఫ్రెండ్ కి పెట్టుకున్నావు నువ్వు? చూపి. చూడు ఎంత మంది ఉన్నారు. సరే అయినా ఏం తప్పు చేసి వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నాయి కదా రెడ్ హార్ట్. చెప్పడం ఏందే ఇది. ఇంకో ఈమెకి పెట్టుకున్నావు రెడ్ హార్ట్. అరే అమ్మా మళ్ళా ఆమెకే ఎందుకు పెట్టుకున్నావు? ఎంతమంది కలుస్తున్నారు కదా ఆమెకే రెడ్ హార్ట్ ఎందుకు పెట్టుకున్నావు? నార్మల్ గా మాట్లాడట్లేదు. అవును మరి నువ్వు ఇట్లాంటి విషయం ఏమని అడిగినావు ఆమెకి? ఆమె తినలేదా నువ్వు తినలేదా? నార్మల్ ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడతారు? ఎవరు ఫ్రెండ్స్ ఇట్లా ఎవరు మాట్లాడరు. అరే ఊరినే టైం పాస్ కూడా మాట్లాడతారే.
పాస్ కంటే నన్ను రియల్ గా వేసుకుంటా, అమ్మాయిని టైం పాస్ కి ఏంటి కూడా నువ్వు. అరే నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు రాధిక. తప్పు కాదు, ఉన్నదే మాట్లాడుతున్నా, తప్పుగా మాట్లాడుతున్నా. మాట్లాడుకుంటారు తెలియదా కొంచెం. అంటే ఇట్లా కొత్త అమ్మాయిలు రాగానే వాళ్ళని వెంబడబడి వీళ్ళ బతుకు నాశనం చేయాలా? బతుకు గురించి మాట్లాడితే అర్థమైందా? ఆ పిల్ల ఎప్పటి నుంచో తెలుసు నాకు, ఎప్పటి నుంచో ఫ్రెండ్ నాకు. ఎప్పటి నుంచో అయితే మళ్ళీ చాటింగ్ కొత్తగా ఎందుకు ఉంది? కొత్త ఫోన్ చాటింగ్ అంత సీన్ లేదు. ఇది ఎప్పటి నుంచో చూస్తారు కదా మీరు, ఇది ఎప్పటి నుంచో చూస్తారు ఈ ఫోన్ ని. ఇది కొత్త ఫోన్ అంట, చాటింగ్ ఎప్పటికీ చాటింగ్ చెప్తున్నావు నీకే తెలియాలా? 3 months కాదు, వీని దగ్గరికి నేను వచ్చి 1 year అవుతుంది. 6 months నుంచి వీని దగ్గర ఈ ఫోన్ ఉంది. 3 months అంట. నేనేమంతా ఎర్రిపుగ్దాన్ని కాదు, నమ్మ నీకు అర్థమవుతుందా? ఏంది బూతులు మాట్లాడొద్దు నువ్వు. ఇట్లాంటివి వేసా మరి నువ్వు ఇట్లాంటివి వేసినప్పుడు లేదా మరి? నా పాత ఫోన్ నేను చేయలేపలే మరి ఉండని ఎందుకంటున్నావు? నాకు చెప్పు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం. ఫస్ట్ నాకు చెప్పు, వాళ్ళు ఏది నమ్ముతారనేది నాకు తెలుసు. అవును చెయ్యండి, ఇవి వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. తిన్నావా? నువ్వు తినలేదనే నేను తినలేదు. ఆ అమ్మాయి చెప్తుంది కదా నేను సరే నేను చెయ్యి చేసుకున్నాను అనుకో రాధిక. కొట్టద్దు చెప్తున్నాను, కొట్టద్దు చెప్తున్నా అంటారు. నువ్వెందుకు చేసుకుంటున్నావు? అమ్మాయి చెప్తుంది అప్పటికి, రాధిక సనా లేదు కదా వచ్చాక వెళ్దామని అంటే లేదు నువ్వు ఒక్కదాని ఏమైతే కలిసిపోతే ఒక్కదాని వేరా అంటే తప్పు కిందకి వస్తుంది. అమ్మాయి మెసేజ్ కూడా చూసుకోలేదు. ఇంక మళ్ళీ చూస్తే ఏమనుకుంటుంది నా గురించి? ఎంత తప్పుగా అనుకుంటది నా గురించి తెలుసు అమ్మాయికి. అమ్మాయితో కూడా మాట్లాడతా. పాప మా అమ్మాయి తప్పే లేదు, నువ్వే కావాలని మెసేజ్ ఎవరిది? పానీపూరికి పోయి తినేసొద్దాం అనే తప్ప. మీ బాడీకి మీరు పానీపూరికి వెళ్ళి తినేసొద్దామంటే తప్పు కాదు. ఒక్కదానివే రా అనేది తప్పు. అవును, నా దగ్గర ఎవరు లేరు, మీరు లేరు, సన వాళ్ళు లేరు. వచ్చాక వెళ్దాం అన్నది. ఇప్పుడే వచ్చినాము, మళ్ళీ సనే బయటకు పోయింది. సనకు కూడా ఈ విషయం అడుగుదామని ఫోన్ చేస్తే ఆ పిల్ల కూడా ఫోన్ లేదు. తినాలనిపించింది, అప్పుడే అడిగినా నాకు ఫోన్ చేసి అడిగేది తినాలనిపిస్తుంది, నేను తెచ్చేదాన్ని ఇంటికి. నేను బయటే తినాలి, బయటే తింటా. ఏ రోజు పంచాయతీ పెట్టుకున్నావు నువ్వు? అవును, నువ్వు పంచాయతీ పెట్టుకున్నావా? కొంచెం తెలివి ఉంది, దేనికి గొడవలు పెట్టుకోవాలి, దేనికి గొడవలు పెట్టుకోవడం తెలియదా? చెయ్యి కింద దించు, పైకి ఎత్తి మాట్లాడుతా. నీకు సిగ్గుశరం లేదు? ఏం సిగ్గుశరం? సిగ్గుశరం అమ్మా. లవ్ చేస్తున్నా అని చెప్పి పెళ్లి చేసుకుంటా అవి అని చెప్పి ఇప్పుడు మళ్ళా మధ్యలో ఇంకో మంచి అమ్మాయి రాగానే అమ్మాయిని పట్టడం నీ క్యారెక్టర్ ఏదని నాకు ఇప్పుడు తెలుసు. అదంటే నా ఫ్రెండ్ కాబట్టి ఒక్కదాన్ని తీసుకోబోతున్నావు. ఫ్రెండ్ కాబట్టి ఒక్కదాన్ని తీసుకోవచ్చు, పోవద్దు కూడా, పోవాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఇంకో అమ్మాయితో పని ఏంటి? ఫ్రెండ్స్ తో మాట్లాడరా? నువ్వు ఉంటే నీతో ఒక్కదాంతో నా ఫ్రెండ్స్ అందరినీ కట్ చేసుకోవాలి నువ్వు వచ్చినాక. సరే నేను ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, ఏ అమ్మాయితో కట్ చేసుకున్నావు? ఏ అమ్మాయితో ఇట్లా మాట్లాడుతున్నారు? ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. సనక్ మళ్ళీ అంతగానో ఉన్నప్పుడు సనా చెల్లి కదా, సనక్ చేయాలి మెసేజ్. రా చెల్లి పోదాం పానీపూరి తిందాం కదా. ఎవరు? మీకు నిద్ర లేచినా షాపింగ్ లే ఉంటాయి. ఎవరికి? మీరు పోతారు పెద్ద సంపాదించి పెడుతున్నావు, పోయి నేను షాపింగ్ చేసుకొని వచ్చి నీకు ఇస్తున్నా నేను. మరి చెప్పు ఆన్సర్. ఏం ఆన్సర్ చెప్పాలి? అదంతా కాదు, ఫస్ట్ ఇదేంది, ఇదేం నడుస్తుంది నాకు తెలియాలి. అది ఏం నడవలే, నువ్వు కావాల్సి కానీ నీకు ఏదో ఒక పంచాయతీ కావాలి. నేను దొరికినా అయినా నా ఫోన్ ఎట్ట ముట్టలేదు. ఎంత బ్యాడ్ గా మాట్లాడుతున్నా తెలుసా? నేను చేసిన కాబట్టి బరాబర్ హక్కు ఉంటాను నాకు. నేను రోజు ముడతా, రోజు ముడతా. అది నీకు తెలీదు, అంతే. డౌట్ ఎవరికి డౌట్? ఇట్లాంటివి వేస్తే డౌట్లే వస్తాయి. ఇప్పటి వరకు నాకు దాని మీద డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద డౌట్ ఉంది. చెప్పాలి ఏం చెప్పాలని అంటే మంచిగా పెళ్లి చేసుకుంటా, నిన్ను మంచిగా చూసుకుంటా, ఎవరు ఫ్రెండ్ వద్దు నాకు, అమ్మాయిలు ఫ్రెండ్స్ వద్దు, ఎవరు వద్దు, అన్ని నాకు నువ్వే, అన్ని నాకు నువ్వే. ఫ్రెండ్స్ వద్దు, ఎవరు వద్దు, నేను అందరినీ కట్ చేస్తా. ఓన్లీ స్కూల్ ఫ్రెండ్స్. చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను. హలో నేను చెప్పేది నేను అంటున్నాను. ఇంత లైక్ చేసాక వెళ్ళిపోతాను నేను. ఫస్ట్ నేను మాట్లాడేది నేను అర్థమవుతుందా నేను చెప్పేది?
ఫస్ట్ ఎవరొద్దు నాకు, నువ్వు ఉంటేనే చాలు, ఎవరితో ఉండను నేను. ఎవరైనా ఫ్రెండ్స్, ఫీమేల్ ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళందరూ నాకు చెల్లెలతో సమానం. మళ్ళీ నేను పిలువ చెల్లె అని ఏమేమి ఫ్రెండ్స్ చెల్లెని ఎట్లా పిలుస్తుంది? సరే నా కోసం పిలువు, నా కోసం గలీజ్ గా వేస్తున్నావు తెలుసా? అమ్మాయి చూసింది అనుకుంటుంది, గలీజ్ అనుకుంటది తెలుసా? తెలుసు, రేపటి నాడు సాయానికి చెప్తుంది. అప్పుడు సాయం వచ్చి అడిగితే ముఖం పట్టుకొని ఎట్లా ఏ తప్పు ఉందో నేను మాట్లాడతా, నాకు ఏం తప్పు ఉన్నది నేను మాట్లాడతా. తప్పేలేదు, ఎవరిది తప్పు లేదు కాబట్టి ఇంత వణుకుతున్నావు. నేను నేను వనకను కూడా వనకలే, నాకు తప్పు లేదు. సిగ్గుశరం లేదు, సిగ్గుశరం గురించి మాట్లాడద్దు, అర్థమైందా? మాట్లాడతాను